పార్వతీ సమేతుడై శ్రీరామలింగేశ్వరుడు వెలిసిన పుణ్యక్షేత్రం క్షీరారామం. ఇది ఆంధ్రప్రదేశ్లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. దీనినే క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం అంటారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 150 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. ఇక్కడ శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్యక్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. కార్తీక మాసంలో దేవాలయాన్ని సందర్శించుకోవటానికి వచ్చే భక్తులను స్వాగతించటానికి ఇలా అరేంజ్ చేశారు. పాలకొల్లు బస్టాండ్కు అతి దగ్గరలోనే మెయిన్ రోడ్డు పక్కనే ఇలా కనిపిస్తుంది. ఇదే దేవాలయం యొక్క ప్రధాన మార్గం. పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం. గుడి గోపురం మీద ఇలా దేవతామూర్తులు ఉన్నారు. ఇదే గుడి గోపురం. ఇది 9 అంతస్తులతో 150 అడుగుల ఎత్తుతో ఉంటుంది. 1415లో అల్లాదురెడ్డి భూపాలుడు ఈ రాజగోపురాన్ని నిర్మించారు. చోళరాజుల శిల్పకళారీతులను అద్భుతంగా చూపించే గోపురాలలో ఇది ఒకటి. ఈ దేవాలయాన్ని చాళుక్యుల కాలంలో 10-11 శతాబ్దాలలో నిర్మించారట. పాలకొల్లును ఉపమన్యపురం, పాలకోట, పాలతోటగా పిలిచేవారు. మర్రి, రావి, మేడి మొదలైన క్షీర వృక్షాలు ఉండటం వల్ల క్షీరపురిగా పిలిచేవారని ప్రతీతి. పంచారామాలలో పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటి. శ్రీనాథ మహాకవి విరచిత భీమేశ్వర పురాణంలో ఈ క్షేత్ర వైభవం వర్ణించారు. క్రీస్తు శకం 1415లో అల్లాదురెడ్డి భూపాలుడు ఆలయ గోపురంను నిర్మించారు. రాజగోపురం లోపల నుండి చూస్తే గుడి, శివుని విగ్రహం మరియు ధ్వజస్తంభం ఇలా కనిపిస్తుంది. రాజగోపురం పైకి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ రాశారు. ఇది రాజగోపురం పైకి వెళ్ళటానికి ప్రవేశ మార్గం. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా పేర్కొనదగినది ఈ రాజగోపురం. ఈ ఆలయ రాజగోపురం పాలకొల్లు పెద్ద గోపురంగా ప్రసిద్ధి చెందింది. మొదటి అంతస్తు నుండి చివరి అంతస్తు వరకు లోపల మెట్లు ఉన్నాయి. పంచముఖ పరమేశ్వరుడు, అష్టదిక్పాలకులు, నాట్య గణపతి, లక్ష్మీ గణపతి, కాళీయమర్ధనం వంటి రమణీయ శిల్పాలతో ఈ రాజగోపురం శోభిల్లుతుంది. అలాగే పురాణ గాథల శిల్పాలు చాలా సుందరంగా ఉన్నాయి.
ఇక్కడ పంచారామముల గురించి మరియు ద్వాదశ జ్యోతిర్లింగముల గురించి వివరించారు. ఇవి రాజగోపురం పక్కనే ఉన్నాయి. రాజగోపురం నుండి లోపలకు ప్రవేశించగానే కుడి చేతి పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ధ్వజస్తంభం పక్కనే ఇలా చిన్న నంది విగ్రహం ఉంది. ఇది ముఖ మండపం. ఈ దేవాలయంలో 1985లో పాలిష్ రాళ్ళు వేయించారు. ఈ గుడిలోని శివలింగం చిక్కని పాలవలె తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంది. శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడ స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అంటారు. ఈ క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఈ నంది విగ్రహం శివలింగానికి ఎదురుగా ఉంది. ప్రధాన దేవాలయానికి ఒక పక్కన విఘ్నేశ్వర స్వామి ఆలయం ఉంది. దీన్నే రుణహర గణపతి ఆలయం అంటారు. ఈ రుణహర గణపతిని దర్శించుకోవటం వలన అప్పుల బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తుల నమ్మకం. ప్రధాన దేవాలయానికి మరోపక్క సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. పశ్చిమ గోదావరికి పశ్చిమంగా పడిన ఈ అమృతలింగం శకలాన్ని శ్రీ మహావిష్ణువు శ్రీ త్రిపుర సుందరీదేవి సమేతంగా ప్రతిష్ఠించాడు. లక్ష్మీ సమేత జనార్దన స్వామి క్షేత్ర పాలకుడుగా ఇక్కడ నెలకొన్నాడు. జనార్దన స్వామి గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కనే ఉంది. ఇది గుడికి ఎదురుగా ఉన్న కొబ్బరికాయల కొట్టు స్థలం.
ఇది కళ్యాణ మండపం. చెళ్ల పిన్నమనేని నరహరినేని ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. తొలిత చాళుక్య భీముడు ఈ ఆలయంలో 77 నల్లరాతి స్తంభాలతో ఆలయం నిర్మించాడు. పూర్వము కృతాయుగంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. దానికి శివుడు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. అందుకు స్త్రీ యొక్క గర్భం నుండి పుట్టిన వాడి చేత మాత్రమే చావు ఉండేటట్టుగా వరం పొందాడు. అంతేకాకుండా శివుని ఆత్మలింగాన్ని కూడా పొందాడు. ఆత్మలింగాన్ని తన కంఠహారంలో ప్రాణరక్షగా ధరించి ఆ వర బలగర్వంతో దేవతలను బాధిస్తూ ఉండేవాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే స్త్రీ యొక్క గర్భం నుండి పుట్టినవాడు ఎవరా అని ఆలోచించగా కుమారస్వామి అని తెలిసింది. అప్పుడు తారకాసురుని మీదకు కుమారస్వామిని యుద్ధమునకు పంపించారు. కుమారస్వామి శక్తి ఆయుధం చేత తారకాసురుని కంఠంలో అలంకృతమైన అమృతలింగాన్ని ఛేదించడంతో అమృతలింగమునకు బాణము దెబ్బ తగిలి 5 ముక్కలుగా పడింది. ఆ భాగములలో ఒక దానిని క్షీరపురి యందు విష్ణుమూర్తి ప్రతిష్ఠ చేశాడు. రెండవది ద్రాక్షారామమున దక్షుడు ప్రతిష్ఠ చేశాడు. మూడవది కుమారస్వామి తన పేరున సామర్లకోటలో కుమార భీమేశ్వరునిగా ప్రతిష్ఠ చేశాడు. నాలుగవది భీమవరంలో చంద్రుడు తన పేరున సోమేశ్వరునిగా ప్రతిష్ఠ చేశాడు. ఐదవది అమరావతిలో ఇంద్రుడు తన పేరున అమరేశ్వరునిగా ప్రతిష్ఠ చేశాడు. తరువాత త్రేతాయుగ కాలంలో ఈ పాలకొల్లు క్షేత్రంలోని శివలింగమును శ్రీరామచంద్రమూర్తి పునఃప్రతిష్ఠ గావించి పూజించినట్లుగా చెప్తారు. ఈ ఆలయం పంచగణపతులు, పంచలింగములు, పంచదేవేర్లు, పంచమండపములు, పంచద్వారములు, పంచనందులు మరియు పంచశిఖరములతో విరాజిల్లుతున్నటువంటి ఆలయం. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు ఈ స్వామివారి శివలింగము పైన సూర్యకిరణాలు 3 రోజులు తాగుతాయట. ఇవి ప్రధాన గుడి చుట్టూ ఉన్న దేవాలయాల సమూహం.
ప్రధాన ఆలయానికి ఎడమవైపు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, దాని పక్క క్షేత్రపాలకుడైన జనార్దన స్వామి వారి ఆలయం ఉన్నాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా కొంత దక్షిణంగా శ్రీ పార్వతీ అమ్మవారి ఆలయం, ఆ పక్కనే లక్ష్మీదేవి ఆలయం, రామలింగేశ్వరుని ఆలయానికి గల 2 ప్రాకారాలలో ఈ ఆలయాలన్నీ ఉన్నాయి. మొదటి ప్రాకారంలో ఒక పక్క ఆంజనేయ స్వామి ఆలయం, మరో దిశలో వీరభద్రేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ 2 ప్రాకారాలలో కళ్యాణ మండపం, శనివార మండపం, సభా మండపం, పవళింపు సేవా మండపం, పురాణ కాలక్షేప మండపాలు ఉన్నాయి. ద్వయస్తంభం వద్ద గల ధ్యాన శివమూర్తి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ క్షీరారామక్షేత్రం నందు పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ జనార్దనులు, సరస్వతి బ్రహ్మలు వేంచేసి ఉన్నారు. అందుచేత ఈ ఆలయంను త్రిమూర్తాలయంగా ప్రాచుర్యం చెందింది. అంతేగాక హరిహర క్షేత్రమని కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, భైరవ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. క్షీరపురికి 8 మైళ్ళలో ఉన్న నరసాపురంలో వశిష్ఠ గోదావరి ఉంది. అక్కడ నుండి సాగర సంగమమైన స్థలంలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చు. భీమవరం పట్టణం ఇక్కడికి దగ్గరే ఉంది. అక్కడ సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకోవచ్చు. పెనుగొండలో కన్నికా పరమేశ్వరి ఆలయం, పట్టిసీమ వీరభద్రుణ్ణి, ద్వారకా తిరుమల ఆలయం దర్శించి తరించవచ్చు. రావణ వధానంతరం బ్రహ్మహత్యా పాతకం పరిహారార్థమై శ్రీరామచంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని భక్తుల విశ్వాసం. కనుకనే ఈ శివుణ్ణి రామలింగేశ్వరుడని అంటారు. ఈ పాలకొల్లు నరసాపురంకు సుమారు 11 కిలోమీటర్ల దూరంలోనూ, భీమవరానికి 21 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. చైత్ర శుద్ధ దశమి రోజున కళ్యాణోత్సవం జరుగుతుంది. క్షీర రామలింగేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి దారిద్ర్య బాధ నుండి విముక్తి పొందుతారట. ఆది శంకరాచార్యులు వారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించారు. ఈ దేవాలయం విజయవాడ నుండి సుమారుగా 155 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు రాజమహేంద్రవరం నుండి సుమారుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.